యుద్ధనౌక పేల్చివేతకు ప్రతీకారంగా భీకర యుద్ధమైతే ఇరాన్ మొదలుపెట్టింది. అజర్బైజాన్లోని నక్షికాన్ ఎయిర్పోర్టుపై ఇరాన్ అయితే డ్రోన్తో దాడి చేసింది. దాంతో అక్కడ మంటలైతే భారీగా చెలరేగడం జరిగింది. ఇజ్రాయెల్ కూడా మేమేం తక్కువ అని చెప్పేసి లెబనాన్లోని ఓ సోలార్ ఫార్మాపై ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది. దాంతో ఆ మంటలు చూడండి ఎలా ఎగిసిపడ్డాయో. ఒక భారీ మంటలు, పొగ, నల్ల పొగ చూసుకోవచ్చు. అక్కడ ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుందో మనం. బహ్రెయిన్లో ఇరాన్ క్షిపణి అయితే దాడి ఇది చూసుకోవచ్చు. అక్కడ పొగలో ఒకసారి మనం అక్కడ ఇళ్లలో మధ్యలో ఒక దగ్గర అయితే జరిగింది ఈ దాడి. చుట్టుపక్కల మొత్తం ఇల్లులే ఉన్నాయి. ఆ భారీ పొగనైతే ఇట్లా పొగ రావడం జరిగింది. యుద్ధ నౌక పేల్చివేతకు ప్రతీకారంగా భీకర దాడులైతే గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై ఇరాన్ అయితే విరుచుకుపడుతుంది. యుఎస్, బ్రిటన్కు చెందిన 3 ఆయిల్ ట్యాంకర్లపై యుద్ధాలు, 9 యుఎస్ బేస్లపై డ్రోన్ మిసైళ్లతో అటాక్ అయితే జరిగింది. తమ ఎయిర్పోర్ట్లపై డ్రోన్ దాడి జరగనుందన్న అజర్బైజాన్. ఇజ్రాయిల్లో ఇరాన్ యుద్ధంతో మరో 12 దేశాలకైతే సెగ జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అయితే ఒక 12 దేశాలకైతే యుద్ధం సెగ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు మనం. ఇరాన్లో ఇప్పటి వరకు 1230 మందికైతే మరణించడం జరిగింది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. హర్మాజ్లో యుఎస్, ఇజ్రాయెల్, ఈ EU దేశాల నౌకలకు మాత్రమే నో ఎంట్రీ అన్న ఇరాన్. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకని అమెరికనైతే ముంచెత్తేసింది. దానికి అయితే ఇరాన్ దానికి ప్రతీకారంగా అయితే దాడులు అయితే చేయడం జరుగుతుంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై డ్రోన్ క్షిపణులతో అయితే ఇరాన్ విరుచుకుపడుతుంది. ఇండియన్ నేవీ గెస్ట్గా వెళ్ళిన తమ యుద్ధ నౌకను ఎలాంటి హెచ్చరికలు లేకుండా అమెరికా పేల్చేయడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరబ్జీ ఫైర్ అయితే అయ్యారు. అంతర్జాతీయ జలాల్లో తమ యుద్ధ నౌకను పేల్చివేసినందుకు అమెరికా తీవ్ర పరిణామాలైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలను లక్ష్యంగా ఇరాన్ అయితే చేసుకొని మిసైళ్ల వర్షం అయితే కురిపించడం జరిగింది. అమెరికా దళాలు ఉన్న ప్రాంతీయ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వందలాది క్షిపణులను అయితే ప్రయోగించడం జరిగింది. రియాద్, కువైట్లోని అమెరికా ఎంబసీల వెలుపల డ్రోన్లు పేలడంతో స్వల్పంగా మంటలైతే వచ్చాయి. ఇరాన్ క్షిపణి దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు అయితే మ్రోగడం జరిగింది. అదే సమయంలో గత 24 గంటల్లో లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై 80 సార్లు దాడి చేశామని, ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను ధ్వంసం కూడా చేశామని ఇజ్రాయెల్ సైన్యం అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు భారీ స్థాయిలో దాడులు అయితే చేశారు. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌక IRS దేవాను అమెరికా నావికాదళం టార్పెడోలతో ముంచేయడంపై ఇరాన్ అయితే భగ్గుమనిపోయింది. డూమ్స్డే మిసైల్గా పిలిచే మినిట్ మ్యాన్ 3 అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్ని అయితే అమెరికనైతే పరీక్షించడం జరుగుతుంది. ఈ మిసైల్ ఏకధాటిగా 13,000 కిలోమీటర్ల వరకు అయితే ప్రయాణించగల సామర్థ్యం వీటికి ఉంది. భూమిపై ఏ
ఏ ప్లేస్నైనా టార్గెట్ చేయగల సామర్థ్యం అయితే వీటికి ఉంది. ఇరాన్తో యుద్ధ తీవ్రతరం కొనసాగుతున్న సమయంలో అమెరికా చేపట్టిన ఈ ప్రయోగం ఆందోళన అయితే అందరికీ పెంచుతుంది. అయితే ఈ పరీక్ష పరిస్థితులకు సంబంధించింది కాదని ఏళ్ల క్రితమే షెడ్యూల్ చేసిన సాధారణ పరీక్ష అని అమెరికా ప్రకటించడం జరిగింది. అమెరికా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మినిట్ మ్యాన్ 3 మిసైల్ అయితే మంగళవారం అయితే ప్రయోగించడం జరిగింది. దీనికి 2 టెస్ట్ ఎంట్రీ వాహనాలు అయితే అమర్చారు. అసలు ఈ డూమ్స్డే మిసైల్స్ ఎందుకు, దీన్ని ఎలా ఉపయోగిస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. మినిట్ మ్యాన్ 3 ఇది ఒక పవర్ఫుల్ వెపన్ అన్నమాట. పవర్ఫుల్ అణుసామర్థ్యం గల క్షిపణి అన్నమాట. ఇదైతే దీనిలో మార్క్ 21 హై ఫిడెలిటీ రీఎంట్రీ వాహనం అమర్చబడి ఉంది. ఈ క్షిపణి 13,000 కిలోమీటర్ల దూరం వెళ్ళి టార్గెట్ని అయితే ఖచ్చితంగా పేల్చగలదు. ఈ క్షిపణి ఒకేసారి 3 స్వతంత్ర అణువార్ హెడ్లను తీసుకెళ్లగలదు. అవి లక్ష్యానికి చేరుకునే ముందు వేర్వేరు దిశల్లో ప్రయాణించి దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం రష్యాతో ఉన్న ఆయుధాల తగ్గింపు ఒప్పందం కారణంగా ప్రతి మినిట్ మ్యాన్లో మూడులో ఒక వార్హెడ్ మాత్రమే అమర్చారు. దీని ద్వారా న్యూక్లియర్ దాడి చేస్తే భారీ రేడియేషన్ ప్రభావం వల్ల ఆ ప్రాంతం మనుషులు నివసించలేని పరిస్థితి చేరే ప్రమాదం ఉంటుందని, అందుకే దీన్ని డూమ్స్డే మిసైల్ అని పిలుస్తారు. భూమిలోని సైన్లోల నుంచి వీటినైతే టెస్ట్ చేస్తారు. సైల్లో అంటే భూమిని లోతుగా తవ్వి చుట్టూ కాంక్రీట్ ఉక్కుతో బలంగా గోడలైతే కడతారు. మొత్తంగా లోతైన బంకర్ అన్నమాట ఇది. ఇందులో మిసైళ్లను నిలువుగా ఉంచి భద్రపరుచుకుంటారు. పైభాగంలో భారీ ఉక్కు తలుపులు ఉంటాయి. శత్రు దాడుల నుంచి రక్షణ కోసమే దీన్ని లోతైన స్ట్రాంగ్ బంకర్గా ఉంచుతారు. అత్యవసర పరిస్థితులలో ఆదేశం వచ్చిన వెంటనే పై భాగంలోని భారీ తలుపులు తెరుచుకుంటాయి. క్షిపణి నేరుగా పైకి ఆకాశంలోకి లాంచ్ అవుతుంది. అమెరికా వందలాది మినిట్ మ్యాన్ 3 క్షిపణులు ఇలాంటి భూగర్భ సైలోల్లో నిల్వ చేసి ఉంచారని రక్షణ శాఖ నిపుణుల అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఒక 87 మంది ఇరాన్ నావికులు వారి ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి స్పందించి అమెరికా చేసిన ఈ ఘాతుకానికి వారు తీవ్రంగా పశ్చాత్తాపడే రోజు ఒకటి వస్తుంది అని ఆయనైతే హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ మత గురువు అయతుల్లా అబ్దుల్లా జవాది అమోలి ఒక అడుగు ముందుకే వేసి ఇజ్రాయెల్ బలగాల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రక్తం చిందేలా చేయాలని తమ బలగాలకు పిలుపునివ్వడం సంచలనమైతే రేకెత్తించింది. ఇరాన్ పర్షియన్ గల్ఫ్లోని అమెరికా ఆయిల్ ట్యాంకర్పై మిసైల్ అటాక్ అయితే చేయడం జరిగింది. దీంతో షిప్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యుఎస్తో పాటు బ్రిటన్కు చెందిన మొత్తం 3 ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ అయితే దాడులు చేసింది. వాటిపై ఒక్క చుక్క చమురు కూడా ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్ళనివ్వం అని ఇరాన్ జనరల్ సర్దార్ జబారీ అయితే హెచ్చరించారు. గల్ఫ్ ఆఫ్ ఓమన్లో పావుల జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్పై కూడా ఇరాన్ అయితే దాడికి దిగింది. ఈ ఘటన షిప్లోని సిబ్బంది అయితే 2 భారతీయులు అయితే మరణించడం జరిగింది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపడం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చైనా అయితే ప్రకటించింది. ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్యపరంగా పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం ప్రత్యేక దూతను పంపాలని నిర్ణయించినట్టు వెల్లడించడం జరిగింది. అన్ని దేశాలు శాంతంగా ఉండి పరిస్థితిని మరింత విషమించకుండా చూడాలని చైనా విదేశాంగ మంత్రి వాంగై గురువారం ఎక్స్లో ఒక ప్రకటన అయితే చేశారు. తాజా పరిస్థితిపై యుఏఈ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్ జయోద్ ఆల్ నహ్యాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌదీలతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. యుఏఈ భద్రతలను కాపాడడంలో చైనా సపోర్ట్ చేస్తుందని వెల్లడించారు. అలాగే గల్ఫ్ దేశాల ఈ సమస్య దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడుల తర్వాత కూడా సౌదీ అరేబియా సహనం పాటించడాన్ని ఆయన ప్రశంసించడం జరిగింది. ఇరాన్పై దాడి చేస్తున్న అమెరికా గడిచిన 24 గంటల్లో సుమారు $779 మిలియన్ల ఖర్చు చేసింది ఈ యుద్ధం కోసం. ఇరాన్తో యుద్ధం సుమారు నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. నెలల పాటు కొనసాగితే మాత్రం అమెరికా దాదాపు $210 బిలియన్ల అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి క్యారియర్ స్ట్రైక్ గ్రూపులని నిర్వహణకే అమెరికాకు రోజుకు $6.5 మిలియన్లు అంటే 58 కోట్లు ఖర్చవుతుంది. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ ఇతర కీలక వ్యక్తులపై దాడుల కోసం అమెరికా ఇప్పటికే వెస్ట్ ఏసియాలో 2 విమాన వాహక నౌకలతో పాటు భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇందుకోసం సుమారు $630 మిలియన్లు అంటే 5,556 కోట్లు ఖర్చు చేసిందని తెలుస్తుంది. అమెరికా వద్ద తగ్గుతున్న ఆయుధాలు సైనిక సమీకరణ కోసమే అమెరికా 5,556 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అమెరికాకు నిధులు కాదని సమస్య, ఆయుధాలు తగ్గడమే అసలైన సమస్య అని వారు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్ విసిరే మిసైల్స్ను అడ్డుకునే ఇంటర్సెప్టర్ క్షిపణుల తయారీకి చాలా సమయం పడుతుంది. దీంతో యుద్ధం నెలపాటు కొనసాగితే అమెరికా రక్షణ సామర్థ్యంపై ప్రభావం పడుతుండవచ్చు. ఉక్రెయిన్, ఆసియా ప్రాంతాల కోసం అమెరికా కేటాయించిన ఆయుధాల నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందని స్టిమ్ పేర్కొంటున్నారు. 130 ప్రాంతాలలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరపగా ఇప్పటిదాకా సుమారు 555 మంది మరణించారు. 1,250 మందికి పైగా లక్ష్యాలను 11 ఇరాన్ నౌకలను అమెరికా ధ్వంసం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న దాడి ఒక 14 దేశాలకైతే ఈ యుద్ధం సెగ అయితే తగిలింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక సంఘర్షణ ఏ సమస్యను పరిష్కరించలేదు అని నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో కలిసి గురువారం జాయింట్ ప్రెస్ మీట్ అయితే మోదీ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రపంచం ప్రస్తుతం అస్థిరత, అనిశ్చిత దశలో ఉందన్నారు. ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు అనేక ప్రాంతాలలో ఘర్షణలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. భారతదేశం, ఫిన్లాండ్ చట్టబద్ధమైన పాలన చర్చలు, దౌత్యపరమైన మార్గాలను విశ్వాసం కలిగి ఉంటారని ఆయన మోదీ చెప్పారు.
ఇది ఉక్రెయిన్ కావచ్చు లేదా పశ్చిమాసియా కావచ్చు, ఏ సమస్యనైనా సైనిక సంఘర్షణ ద్వారా పరిష్కరించలేమని మేము ఇద్దరం ఒప్పుకుంటున్నాం. ప్రపంచ సంస్థలకు తక్షణ సంస్కరణలు అవసరమని మేమైతే నమ్ముతున్నాం అని ప్రధాని అయితే పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రత మిసైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.